హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎంసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా! ఎంపీసీ అలానే బైపీసీ స్ట్రీమ్‌లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో మీకు వచ్చిన ర్యాంక్‌కి మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తదనేది మీరైతే ముందే చెక్ చేసుకోవచ్చనమాట. ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకైతే చూడండి. ఫ్రెండ్స్, కౌన్సెలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయ్యాక కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటది, అలానే కౌన్సెలింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో నేనైతే ఛానల్‌లో వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేయబోతున్నాను. సో, ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేయండి. మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తదో తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరసల ఇన్‌పుట్స్ అనేవి క్లియర్‌గా ఇవ్వాలనమాట. ఇన్‌పుట్స్ ఎలా ఇవ్వాలో నేను ముందైతే క్లియర్‌గా చెప్తాను. ఇన్‌పుట్స్ అనేవి క్లియర్‌గా ఎలా ఇవ్వాలో చూసాక మీరు ఆ వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేయండి. వెబ్‌సైట్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఎంసెట్‌లో ఎంత ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ అయితే మీరక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీరు బీటెక్కా, బీఫార్మసీనా సెలెక్ట్ చేసుకొని మీ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకొని చెక్ రిజల్ట్ మీదైతే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఏ స్టేట్‌లో ఉన్న కాలేజెస్‌లో సీట్ రావాలనుకుంటున్నారో ఆ స్టేట్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలానే కోర్సెస్‌ని కూడా ఏ కోర్స్ మీరైతే చదవాలనుకుంటున్నారో ఆ కోర్సెస్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద మీకు కాలేజెస్ అనేవి డిస్‌ప్లే అయితే అవుతాయి. మీకు చాలా కాలేజెస్ నేమ్ అయితే డిస్‌ప్లే అవుతాయన్నమాట. మీకు వచ్చిన ర్యాంక్‌ని బట్టి మీకు ఏ కాలేజ్‌లో సీట్ రావచ్చనేది అక్కడ కాలేజెస్ నేమ్‌తో పాటు విత్ లాస్ట్ ర్యాంక్ అలానే ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫీ కూడా మీకు అక్కడైతే కనిపిస్తదనమాట. ఇక్కడ లాస్ట్ ర్యాంక్ మీనింగ్ ఏంటంటే ఆ ర్యాంక్ తర్వాత ఇంకా ఎవరికీ ఆ కాలేజ్‌లో సీట్ రాలేదన్నట్టు మనమైతే అర్థం జేసుకోవాలి. ఇక్కడ మనకు తెలిసిన కాలేజెసే డిస్‌ప్లే అయ్యాయన్నమాట. ఇలానే ఎంపీసీ అలానే బైపీసీ వాళ్ళు మీకు వచ్చిన ర్యాంక్‌కి మీకు ఏ కాలేజ్‌లో సీట్ రావచ్చనేది కౌన్సెలింగ్‌కి ముందే మీరైతే ప్రిడిక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం.